హలో. ప్రాజెక్ట్ టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్. కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను మీరు నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము. మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము. అవెనా హెల్త్కేర్ హోల్డింగ్స్ ఐఎన్సి, టికర్ AVAH. ఈ సమీక్ష సమాచారం ఆధారంగా ఆగస్టు 08, 2025 వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ అవెనా హెల్త్కేర్ ఉపవర్గానికి చెందినది. కేర్ 22 కంపెనీలు పోలికలో పాల్గొంటున్నాయి. ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూడండి. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది. 10 పాయింట్లలో 1.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1.7 పాయింట్లు. మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. కంపెనీ స్కోరు 1.5 పాయింట్లకు వ్యతిరేకంగా అవెనా హెల్త్కేర్. కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం అవెనా హెల్త్కేర్ మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము. అవెనా హెల్త్కేర్ హోల్డింగ్స్ ఐఎన్సి 77.6% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా -19.8%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అవెనా హెల్త్కేర్ హోల్డింగ్స్ ఐఎన్సి మొత్తం $1.13 బిలియన్లు. మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $122 బిలియన్. కంపెనీ పుస్తక విలువ $1 బిలియన్ అంచనా వేయబడింది. $59 బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో. మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా అవెనా హెల్త్కేర్ హోల్డింగ్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 0.929%. పుస్తకం విలువ 0.166%. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క సంస్థ యొక్క వాటా అంచనా చెడు -1. విశ్లేషణలో ఉన్న సంస్థకు రుణాలు లేవు. కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ చాలా బాగుంది 2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి 209.9. 18.8 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభాలు $5 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయాలు $43 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచికల అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.5. ఉపవర్గం యొక్క సగటు 0.5. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $2090 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $3920 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది 1 పాయింట్. ఉపజాతి 0.3%. ఉపవర్గంలో సగటు 2.7%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 7.651%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 724% ఎక్కువ. కంపెనీ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $34,000. ఉపవర్గానికి ఇది $279,000.
ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం మొత్తం $0.2 ఉపవర్గం సగటు 14,800. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి సంస్థ ఆదాయం $62,000. ఉపవర్గం $541,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. 2.9% సబ్ కేటగిరీ సగటుతో పోలిస్తే షేర్ల షార్ట్ పొజిషన్ 5.4%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 77% స్థాయిని చూపుతుంది. అవెన్నా హెల్త్కేర్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు 45%. కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు $5.82. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $5.76. అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం. పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్. ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా అవెన్నా హెల్త్కేర్ హోల్డింగ్స్ ఐఎన్సి స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఒక్కో షేరుకు $5.81 ధరతో అమ్మకానికి వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది. అకిమ్ యొక్క ఇండెక్స్ అసెస్మెంట్ విధానాన్ని ఉపయోగించి సంస్థ అంచనా వేయబడింది. లాభం 2.77 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 8.85 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ 7, 2025న ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ PTLO ప్రధాన కొనుగోలు ఆర్డర్. ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ 1. రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.